ఇల్లు బాబు ఇల్లు ఎవరికండి బాబు ఇల్లు 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 కావాలండి బాబు ఇల్లు తాజా ఇల్లు అందమైన ఇల్లు బాబు ఎవరికండి బాబు ఇల్లు ఇల్లు కావాలండి బాబు ఇల్లు ఇల్లు తాజా ఇల్లు బాబు ఆ తాజా ఇల్లు బాబు అందమైన ఇల్లండి బాబు అందమైన ఇల్లు. ఇదేం ఊరయ్యా బాబు పళ్ళమ్మినట్టుగా ఇళ్ళు అమ్ముతారా ఈ ఊళ్ళో? అమ్మకానికి కాదు బాబు అద్దెకి. మీరు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరు మా ఇంట్లోనే తప్పకుండా దిగి తీరాలి. మీకు తప్పదు బాబు తప్పదు బాబు బాబు బాబు. ఇదెక్కడ దౌర్జన్యం అయ్యా? నాకు కావాల్సిన అందమైన ఇల్లు వెతుక్కుని మరీ దిగుతాను. నన్ను వదిలి బాబు 24 గంటల్లోపు ఆ ఇంట్లో ఎవరినైనా అదికి దించకపోతే నా జీతంలో రూపాయి కోసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మా ఓనరు. మీరు మా ఇంట్లోనే దిగి నా రూపాయి జీతం నిలబెట్టండి మహాశయ. బాబు 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 ఇదెక్కడ కూడా బాబు బాబు ప్లీజ్ మా ఇంట్లో దిగండి బాబు బాబు. ఎవరైనా బాబు బాగోదు. ఇదిగా లే చెప్తాం లే. చూడు బాబు, నేను ఆలోచించి ఓ డెసిషన్కి వస్తాను. ఈ లోపు నువ్వు కళ్ళు మూసుకుని 1 నుంచి 100 దాకా లెక్క పెట్టగలవా? మీరు మా ఇంట్లో దిగుతానంటే 100 ఏం కర్మ బాబు, 1000 అయినా సరే చిటికలో లెక్క పెట్టేస్తాను. కళ్ళు మూసుకో లెక్క పెట్టు. 1 2 3 అలా 4 కరెక్ట్ 5 6 7 13 14 15 16 17 18 19. ఎవరైనా బస్ స్టాండ్ నుంచి జపం చేస్తున్నాడే ఇంటికి వెళ్ళి చేస్తా. ఇదిగో బాబు ఇట్రా. లక్ష్మీపతి గారి లెక్కనండి. ఆహా కాకి చావా. ఏమిటి వెంకమ్మా? కొంచెం కిందకి రండమ్మా. వస్తున్నానుండు. ఎవరమ్మా? వెంకమ్మ నాన్న, ఏదో పని ఉందట. వచ్చేసారా? అమ్మయ్యా, ముందట పదండి. మా నాన్నతో మాట్లాడడానికి మీ వాళ్ళని తీసుకొస్తానన్నారు. అంతా సవ్యంగా జరుగుంటే అలాగే తీసుకొచ్చామని పద్మ. ఏమైంది? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నేను పెద్ద పొరపాటు చేశాననిపిస్తుంది. ఏమిటది? మిమ్మల్ని ప్రేమించడం. అలా అనకు పద్మ. ఎలాగైనా సరే ఈ పందెంలో గెలిచి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను. ఈలోగా మనకి ఇంతకు ముందే పరిచయం ఉందన్న సంగతి ఎవరికి తెలియకూడదు. ఇది కూడా మీ నాన్నగారి షరతేనా? కాదు, నా పని సక్రమంగా జరగడానికి నేను పెట్టుకున్న షరతు. ఏమిటో గోల. అలాగే కానివ్వండి. ఇల్లమ్మే అబ్బాయి ఎలా పిలిచినా సరే మహాశయ. అమ్మ మీరు ఒకసారి రండి. మర్యాదగా నేను చెప్పిన వాటాలో అద్దెకి దిగుతారా, లేకపోతే ఇప్పుడు నేను చూసిన ఈ ప్రేమ గోలంతా మా అయ్యగారి చెవిన వేయమంటారా? మీ అయ్యగారు ఎవరు? మా నాన్నగారు. ఇప్పుడు నేను విన్న ప్రేమాయణం ఎంత ఆయనకి చెప్తే మీకు ఆయన మెప్పు కాదు, ఆయన విసిన చెప్పు తగులుతుంది. చెప్పండి మహాశయ. మీరు కాదంటే ఇంకో బస్సు వచ్చే లోపు నేను థ్యాంక్స్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. చెప్పండి. మేం మాట్లాడుకునే మాటలు దొంగచాటుగా విని నన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని చూస్తున్నావా? ఏం చేయండి మరి? మా ఊరికి హౌరా మెయిల్ రాదు, బ్లాక్ మెయిల్ గతి. మీరు ఎలాగైనా కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి కదా, ఆ ఇంట్లోనే దిగండి. అది కూడా మా ఇల్లే, పైగా మా పక్కనే కూడా. అలాగే. ఏం చేస్తాను? చస్తానా? పదమహాశయ, ఇల్లు చూపిస్తానండి. రండి బాబు రండి. చిన్నదే అయినా పర్వాలేదు, నాకు ఇది చాలు. ఇంకా నెలకి అద్దె 200 మహాశయ. కరెంటు ఖర్చు మీదే. నీళ్ళకి దొడ్లో బాగుంది. ఇక పోతే ఇంటిని పవిత్రమైన గుడిలా చూసుకోవాలని మా అయ్యగారి మొదటి షరతు. అంటే అడ్డమైన వాళ్ళు కొంపలోకి తెచ్చుకోవడం, తాగి తందనాలు ఆడడం లాంటివి చేయకూడదు. చచ్చా, అలాంటి పనులు మా ఇంట వంట లేవు. ఏమండి, ఈ బిందు మాదండి, తీసుకెళ్ళొచ్చండి. మరేమోనండి, ఈ పూజ మా అమ్మ తెమ్మందండి, పట్టుకెళ్ళొచ్చండి. ఆ చాప్ మాదేనండి, తీసుకెళ్ళొచ్చండి. ఇవి నిజంగా మావేనండి, వట్టండి. అవి సరే, ఈ మిగతా వస్తువులు? నేను చిన్నపిల్లలం కదండి, అవి మోయలేం కదా. మా సీతతో మాకంటే పెద్దది కదా, తను వచ్చి తీసుకెళ్తుందండి. క్షమించాలి, ఖాళీగా ఉంది కదా అని ఈ రోజే సామాన్లన్నీ ఇక్కడ పెట్టాం. ప్రభుజీ బ్యాగ్ పట్టుకో. మీరు 5 నిమిషాలు టైం ఇస్తే తీసేస్తాను. మీరేమనుకోకపోతే ఇక ముందు కూడా ఈ వాటా మీదే. అంటే మీరు వెళ్ళిపోతారా? కాదమ్మా, మీ అందరితో పాటే కలిసి ఉంటాను. మీతో పాటే నాకు కూడా ఇంట్లో చోటివ్వండి. మీరు తినేదే నాకు ఇంత పెట్టండి. నేను తిన్నందుకైన ఖర్చు నేనే పెట్టుకుంటాను. కాదనకండి ప్లీజ్. నాకు వీడిష్టం, ఈ ఈడిష్టం, ఈ 7 పిల్లలంటే ఇష్టం, వీడిని ఇలా ఎత్తుకోవడం ఇష్టం.
ఈ పాప ఇష్టం, మీరిష్టం, మీ వారిష్టం. మా నాన్న పెంపకంలో ఒంటరిగా పెరిగాను. నేను కన్ను తెరవక ముందే మా అమ్మ కన్ను మూసిందట. నా అదృష్టం పండి ఈ రోజున ఇంతమంది మంచి మనుషుల మధ్యకు వచ్చాను. నన్ను మీలో ఒకటిగా అనుకోండమ్మా. కాదని నన్ను ఒంటరి వాడిని చేయకండి. అమ్మా, అన్నయ్య అనే పిలుపు అంగట్లో అమ్మేదైతే, బాబు అన్న పలకరింపు బజార్లో దొరికేదైతే లక్షలు పోసి కొనుక్కునేవాడమ్మా. దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. కానీ ఈ వరం ఇవ్వలేదమ్మా. పిల్లలు, మీరైనా చెప్పండారా, నేను మీకు కావాలా అక్కర్లేదా? కుక్కలు బావా. ఎవరు? వెంకటరావా? రామయ్యారా, ఇలా కూర్చో. ఏమిటి ఈ పళ్ళన్నీ మాకే? ఏమిటో నీ చేదస్త నీది. కాదు బావా, కొన్ని ఇక్కడిచ్చి కొన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కయ్య, మీ ఇల్లు మా ఇల్లు ఒకటి కాదు ఏమిటయ్యా? మరి అతి ప్రేమ నీది. అది కాదు బావా. పర్వాలేదు, వదిలేయి. తమ్ముడు, ఇదేనా రావడం? అవునక్కయ్య, 10 రోజులు సెలవులు వచ్చాయి. ట్రైనింగ్ నుంచి ఇంటికి వెళ్తూ నిన్ను బావని చూసి వెళ్దామని ఇక్కడ దిగాను. కాఫీ తీసుకొస్తాను. ఇదిగో బయట ఒక మూల ఎండలు మండిపోతూ ఉంటే వేడి వేడి కాఫీ అంటావేమిటే? చల్లటి మంచినీళ్ళు తీసుకురా, చక్కగా తాగుతాడు. నీతో ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను బావా. చెబుతావు సరే, నాకేంటి? నాకేంటని? పళ్ళని లాక్కున్నావుగా. అన్న నాకేంటని? అబ్బబ్బబ్బబ్బా, నీ పాడలవాటు మానవు కదా. ఇదిగో, మా చిన్న చెల్లెలు సావిత్రి నీకు తెలుసు కదా. తెలియకే. దాని పెళ్లి వచ్చే మాఘమాసంలో చేయాలనుకుంటున్నాం. మీరు మాత్రం మా యందు దయించి పెళ్లి రోజు పొద్దున వస్తే చాలు. ఊరుకోవయ్యా, ఎవడన్నా వింటే నవ్విపోతాడు. అరే, మన ఇంట్లో పెళ్లి పరాయి వాళ్ళలాగా పెళ్లి రోజు పొద్దున రావడం ఏమిటి? పెళ్లికి నెల రోజులు ముందు వచ్చి పెళ్ళయ్యాక నెల రోజులు ఉండి మరీ వెళ్తాము. తమ్ముడు, మంచినీళ్ళు తీసుకో. నువ్వు కలెక్టర్ అయ్యేది ఎప్పుడురా? ఇంకో ఏడాది ట్రైనింగ్ ఉందక్కయ్య. ఆ తర్వాత కలెక్టర్ అయ్యావంటే ఎడా పేడా 2 చేతుల సంపాదనయ్యా. ఇదిగో మా జిల్లాకి కలెక్టర్ గా రావయ్యా. ముందు ముందు నాకు పనికొస్తావు. అది మన చేతుల్లో ఉండదు కదా బావా. అరగంటలో వడ్డించేస్తాను. ఇదిగో, నువ్వు తీరిగ్గా విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటూ కూర్చుంటే అవతల బస్సులు మన కోసం కూర్చోవు. 5 నిమిషాల్లో ఆఖరి బస్సు ఉంది. అదేమిటండి, ఇంటికొచ్చిన మనిషికి భోజనం పెట్టుకోవడమా? అక్కయ్య భోజనం పెడతానంటుంది. భోజనం పెట్టకపోవడం ఏమిటే? అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నా మనసు బాధపడుతుంది. ఇదిగో వెంకట్రావు, తర్వాతి స్టాపులో చంద్రాభవన్ అని ఒక హోటల్ ఉంది. అక్కడ నా పేరు చెప్పి మంచి స్పెషల్ భోజనం ఒకటి చేసేయి. 7 or 8 పుచ్చుకుంటాడు, ఇచ్చేయి. ఇదిగో మళ్ళీ నువ్వు భోజనం చేయకపోతే నా మనసు బాధపడుతుంది. టైం అవుతుంది, బయలుదేరు. బావా, ఒక్క విషయం, బుట్ట మాత్రం ఇవ్వను. నువ్వు ఇచ్చినా నాకు అక్కర్లేదులే. ఈ జన్మకి నువ్వు మారవు బావా, అంతే. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడే కాపాడాలి. చూశారుగా మహాశయ, అది మా అయ్యగారి క్యారెక్టర్. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్లో వీపు దంపుకున్నాడు మొహం వాడును. ఆయన మొహం ఎలా ఉన్నా నేను రెండో వైపు నుంచి నరుకొస్తాగా. ఇక నుంచి మా మామను తమాషైన ఆట పట్టిస్తాను. ఈలోగా మీరు కాస్త కాఫీలు అవి తాగిరని చెప్తాను. వెళ్ళిరండి.